ఎంత మంచివాడికైనా కష్టాలు శాపాలు తప్పవు. కొడుకు సాధించిన దానికి తండ్రి పార్టీ ఇవ్వాలి కదా. అలాగే అర్జునుడు కూడా పాశుపతాస్త్రాన్ని శివుడి నుంచి పొందినందుకు ఇంద్రుడు తన రథాన్ని పంపించి అర్జునుడిని స్వర్గలోకంలో ఉన్న ఇంద్రలోకానికి ఆహ్వానిస్తాడు. అర్జునుడు వచ్చాక ఇంద్రుడు ఫుల్ హ్యాపీగా తనకి అన్ని సత్కారాలు చేస్తాడు. అలాగే ఇంకొన్ని ఆయుధాలు ఇచ్చి అవి ఎలా వాడాలి, ఎలా ఉపసంహరించుకోవాలి అన్ని నేర్పిస్తాడు. అర్జునుడు అక్కడే 5 సంవత్సరాలు ఉండి సంగీతం కూడా నేర్చుకుంటాడు. కానీ ఊర్వశి అర్జునుడిని చూసి ఇష్టపడి ఒక రోజు ప్రపోజ్ చేస్తుంది. అర్జునుడు ఎంతో మర్యాదగా చేతులు జోడించి, మీరు మా పూర్వీకులలో పురారవ అనే రాజు యొక్క భార్యగా వచ్చారు కాబట్టి మీరు నాకు తల్లితో సమానం, నేను అంగీకరించలేను, క్షమించండి అని చెప్తాడు. చాలాసేపు వాదన తర్వాత ఊర్వశికి కోపం వచ్చి నపుంసకుడిగా మారిపోతావు అని అర్జునుడిని శపిస్తుంది. ఆ విషయం ఇంద్రుడికి తెలిసి ఆ శాపాన్ని 1 సంవత్సరమే ఉండేలా మార్చుతాడు. ఇంకొక వైపు భూలోకంలో ద్రౌపదికి జయద్రథుడి రూపంలో పెద్ద ఆపద వచ్చింది. మరి పాండవులు ఊరుకుంటారా? ఏం చేశారో తెలియాలి అంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.